బాంబే బ్లాస్ట్ లో అసలు ఎవరు నిందితులు, అసలు ఎవరిని పట్టుకుంది ప్రభుత్వం, పట్టుకున్న వాళ్ళు దోషులా నిర్దోషులా, మరి నిర్దోషత్వాన్ని ఎట్లా ప్రూవ్ చేసుకున్నారు వాళ్ళు అనేది ఇవాళ ఈ టాపిక్ చేస్తున్నాం ప్రజలారా. దిస్ ఇస్ ఎ వెరీ స్ట్రాంగ్ కేసు అని చెప్పుకోవాలి ఒక మాటకు వస్తే. ఎందుకంటే 19 సంవత్సరాలు ఆల్మోస్ట్ ఇది అయింది. ఒక 17-18 సంవత్సరాల నుంచి ఇక జైళ్ళలోనే ఉన్నారు. ఒక్కరోజు కూడా వీళ్ళు బయటకు వచ్చిన దాఖలాలు లేకుండా. మరి ఇదంతా స్టోరీ ఎందుకు చెప్తున్నాను అంటే, యాక్చువల్లీ 2006లో బాంబేలో 7th of July నాడు బాంబ్ బ్లాస్ట్లు అయినాయి. బాంద్రా మొత్తం ఏరియాలు చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇగో ఈ స్టార్ మార్క్స్ అంటే పెద్ద పెద్దగా ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా బాంబ్ బ్లాస్ట్లు అన్నమాట. ఇవి ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే, ఇది సాయంత్రం 6 గంటల 20 నిమిషాల నుంచి 6 గంటల 30 నిమిషాల మధ్యలో, విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ ద 10 minutes బయాందర్, బోరివాలి, జోగేశ్వరి, ఓకే, శాంటా క్రూజ్, మాహిమ్ జంక్షన్, మతుంగా రోడ్, ఈ 7 ప్లేసులలో బాంబ్ బ్లాస్ట్లు అయినాయి. ఈ 7 ప్లేసులలో బాంబ్ బ్లాస్ట్లు అయితే ఎంతమంది చనిపోయారంటే 189 మెంబర్స్ చనిపోయినరు. ఇంకా 800+ పీపుల్ చాలా సివియర్గా ఇంజ్యూర్ అయ్యారు. ఇవి చాలా చాలా పెద్ద బాంబులు పెట్టేసి అంటే ప్రాణ నష్టం చేయడం జరిగింది. దాంతోపాటు ఎంతో ఆస్తి నష్టాలు, ఎన్నో రకాల నష్టాలు కూడా జరిగినాయి. అయినప్పుడు మరి ఎవరినో ఒకరు చేసినారు కదా, ఈ పని అయితే చేసారు కదా అని చెప్తే ఎవరు పట్టుకున్నారు చూడండి. వీళ్ళందరినీ ఒక్కసారి ఫోటో చూడండి. ఇక్కడ మొహమ్మద్ మాజిద్, నవీద్ హుస్సేన్, ఇట్లా అందరు చెప్పుకుంటూ పోతే ఇగో ఇక్కడ సిద్దికి, కమల్ అన్సారీ, ఇట్లా ఒక 12 మంది ముస్లిమ్స్ ని జైల్లో వేసినారండి. 12 మంది ముస్లిమ్స్. వీళ్ళంతా కొంతమందిని 5గురిని ఒక లైఫ్ సెంటెన్స్ అంటే డెత్ సెంటెన్స్, ఇంకొక 7గురినేమో ఇంకా లైఫ్ సెంటెన్స్ అనే టైప్లో వేసిండ్రు. ఒక వ్యక్తిని వదిలిపెట్టినారు. సో ఈ స్టోరీ అంతా ఎందుకైంది, మరి ఇవాళ ఎందుకు వదిలిపెట్టిన వీళ్ళు అని అంటే, దీంట్లో చాలా విషయం ఉంది. నెంబర్ 1 థింగ్ ఏంటంటే, ప్రాసిక్యూషన్ వాళ్ళు ప్రాపర్ విట్నెస్లు తీసుకొని రాకుండా ఎట్లాంటి అంటే చాలా ఇన్సఫిషియంట్ ఎవిడెన్స్తో ఉండే విట్నెస్లను తీసుకొచ్చేసేసి వీళ్ళను లైఫ్ సెంటెన్స్ లాగా పెట్టినారు. ఇప్పుడు ఒక మాట అడతా, ఇంతకంటే లోవర్ కోర్టు వాళ్ళకు ఉరిశిక్ష ఇస్తుంది, ఇట్లా లైఫ్ సెంటెన్స్లు ఇస్తుంది, మరి ఇట్లా హైకోర్టు ఇది ఎందుకు ఇస్తుంది అంటే, ఇది ఎవరిని ఫూల్ చేయడానికి, ఏం చేయడానికి నాకు అర్థం కాలేదు ఈ కోర్టుల విషయం. ఒక కోర్టు ఏమో మొత్తం అసలు డెత్ సెంటెన్స్ ఇచ్చేస్తుంది, ఇంకో కోర్టు ఏమో ఏం లేదు మొత్తం వీళ్ళంతా మంచోళ్ళని చెప్తారు. అంటే ఎవరు తప్పు ఇక్కడ? మరి ఏ కోర్టు తప్పు, కింది కోర్టా పై కోర్టా? మరి ఇట్లా తప్పు జరిగినప్పుడు ఈ 19 సంవత్సరాల పాపం వాళ్ళు జైళ్ళలో నరకయాతం అనుగమించారు, రైట్? వాళ్ళు అంటే నిరపరాధులు అయినట్టయితే. అట్లాంటి సందర్భంలో మరి నిరపరాధుల్ని 19 ఏళ్ళు జైల్లో పెట్టడానికి ఏ కోర్టుకి అధికారం ఉంది, ఏ ప్రభుత్వానికి అధికారం ఉంది, ఇది ఏ పద్ధతి ప్రకారం అధికారం ఉంది అంటే, ఒక ఆల్మోస్ట్ ఒక ప్యూర్ లైఫ్ టైం పోయినట్టు అక్కడ. ప్యూర్ లైఫ్ టైం ఒక ఇంకా అసలు ఎంతో మంచి లైఫ్ లీడ్ చేసిన వాళ్ళు ఎంతో మంది పోయినట్టే కదా. మరి ఇది ఎవరు రెస్పాన్సిబుల్ దీనికి? ఇప్పుడు వీళ్ళందరినీ ఓల్పెట్టేసిన తర్వాత మరి ఎవరు పెట్టిండి ఈ బాంబులు? ఇంతమంది ప్రాణ నష్టం ఎట్లా జరిగింది, ఇంత ఆస్తి నష్టం ఎట్లా జరిగినాయి, ఇంత అసలు అంటే దేశానికి విలువ ఉందా? ఈ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్కి ఏమన్నా విలువ ఉందా? విలువ ఉంటే అసలు ప్రజల ప్రాణాలకి వీళ్ళన్న విలువ ఇస్తారా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లాగా తయారైంది, రైట్? ఇది ఒకటే కాదు, మరి ఇప్పుడు ఇంత 19 మంది లైఫ్లు 12 మంది 19 సంవత్సరాలు జైళ్ళల్లో తిరుగుతూ ఉన్నారు, అది చేస్తూ ఉన్నారు. ఇంత కలిపి వీళ్ళందరికీ ఏం కాంపెన్సేషన్ ఇస్తున్నట్టు? ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ కూడా ప్రజలకు, దేశానికి ఏం ఆన్సర్ చెప్తున్నట్టు? ఈ ప్రభుత్వాలు మరి ఎందుకోసం నిలబడ్డాయి ఇక్కడ? మనకు ఇప్పుడు ఎంతో ట్యాక్స్ పేయర్స్ మనీ పోతా ఉంది దానికి. అంటే ఏ బేసిస్ పైన వీళ్ళని తీసుకొచ్చి పెట్టినారు? ఎందుకు ఫ్యాబ్రికేట్ చేయాల్సి వచ్చింది? ఫ్యాబ్రికేట్ చేసే కేసు అవసరం అయింది? ఎందుకు ఇట్లా దొంగ కేసులు, దొంగ ఫైల్ లాగా చేసినారు? మరి చేసేది ఉంటాయి. ఎందుకంటే ఒక కాంక్రీట్ ఆన్సర్ ఉండాలి. కోర్టు మొత్తం వదిలిపెట్టేసింది, వీళ్ళందరూ మంచోళ్ళనే చెప్పింది. ఇదేంది హైకోర్టు ఇట్లా చెప్పింది కదా. ఇది చూడండి ప్రజలారా, సుప్రీంకోర్టు కూడా ఇదే చెప్పింది ఇవాళ. ఇది ఒకసారి చూడండి. ఇక సుప్రీంకోర్టు ఏం చెప్పిందో చూడండి. వాళ్ళు స్టే ఇచ్చిండ్రు దేనిపైన? జడ్జిమెంట్ పై. ఇక్కడ చూడండి, సుప్రీంకోర్టు స్టేస్ బాంబే హైకోర్టు జడ్జిమెంట్ ఆన్ July 11th, రైట్? కానీ అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఇటు చూడండి, ఇక్కడ స్టే ఆన్ రిలీజ్ ఆఫ్ అక్విటెడ్ పర్సన్స్, అంటే విడుదల చేసిన జనాల్ని, అంటే వీళ్ళందరూ నిరపరాధులు అని చెప్పి వదిలిపెట్టేసిన కదా, వీళ్ళకు మాత్రం ఏం ప్రాబ్లం లేదు అంటారు. అంటే జడ్జిమెంట్ నేమో ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఏమో అది స్టే ఉంది, కానీ వదిలిపెట్టిన వాళ్ళకి మాత్రం ఏం స్టే లేదు, వాళ్ళు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అని ఉంది. అంటే చూడండి, అంటే ఇప్పుడు కోర్టులు మూడు వింత ప్రవర్తనలు చేసినాయి. ఇక్కడ మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. ఒక కోర్టు ఏం చేసింది, ఇంకో కోర్టు ఏం చేసింది. ఇప్పుడు మనం ఇక్కడ కనుక చూసుకుంటే కోర్టు నెంబర్ 1 ఇది కోర్టు వాళ్ళు ఏం చేసిండ్రు అంటే, వీళ్ళందరినీ కూడా
అపరాధులు అని కొంత ఇందులో 5గురికేమో డెత్ సెంటెన్స్ ఇచ్చిండ్రు, ఇంకో 7గురికేమో లైఫ్ సెంటెన్స్ ఇచ్చిండ్రు. సరే అని చెప్పి ఇప్పుడు నంబర్ 2 దగ్గరకు వచ్చేస్తే ఇదేంది హైకోర్టు. ఈ హైకోర్టు వాళ్ళు ఏం చేసిందంటే వీళ్ళందరూ నిరపరాధులు అని చెప్పారు, వీళ్ళందరూ నిరపరాధులు అని చెప్పి. సరే థర్డ్ పాయింట్కి వద్దాం. థర్డ్ పాయింట్కి వస్తే ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే ఇగో ఈ కేసు ఏమో అట్నే ఉంటుంది, కేసు మీద స్టే ఉంటుంది ఈ జడ్జిమెంట్ మీద, కానీ వీళ్ళని మాత్రం మనం ఏం చేసేది లేదంట. అంటే ఇప్పుడు ఇక్కడ నాకు అసలు అర్థం కాని క్వశ్చన్ ఏంటంటే ఒక్కో కోర్టు ఒక్కో విధంగా ఉన్నది ఇక్కడ. మరి ఒక్కో కోర్టు ఒక్కో విధంగా ఉన్నప్పుడు నష్టపోయింది ఎవరు? ఇక్కడ అయితే ప్రజలకు న్యాయం జరగలేదు. ఇప్పుడు చనిపోయిన వాళ్ళు కానీ దెబ్బతిన్న వాళ్ళు కానీ వాళ్ళకి ఏమైనా న్యాయం జరిగిందా? మరి దానికి న్యాయం అయితే లేదు కదా, న్యాయం ఏం జరగలేదు కదా. మరి వీళ్ళకి అన్యాయం జరిగింది అని అనుకుందాం మనం. లెట్ us assume లైక్ ఇప్పుడు ఈ 12 మంది శిక్ష పడ్డ వాళ్ళకి అన్యాయం జరిగింది అనుకుందాం మనం ఇప్పుడు. సో ఈ 19 సంవత్సరాలు వీళ్ళు జైళ్ళల్లో ఉంటే మరి వీళ్ళకి ఎట్లా? ఇది ఏంది ఈ కోర్టులు ఏంది, ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ వీటి సంగతి ఏంది అనేది మనం ఇంకోసారి తెలియాల్సిన విషయం. ఇంకో కొంచెం రాసుకొచ్చిన చూడండి ప్రజలారా, ఇక్కడ జ్యుడిషియరీ ప్రాబ్లం ఏమో ఇది ఒక సైడ్ ఉంది, వీళ్ళకు కాంపెన్సేషన్ అసలు ఏమి ఇస్తారో ఏమి ఇయ్యారో తెలియదు. ఈ ఫ్యాబ్రికేషన్ కేసు ఎందుకు చేసినారో మనకు ఇంకా దీని మీద పూర్తి అవగాహన లేదు. రైట్, ఇప్పుడు జస్టిస్ అయితే ఇక్కడ ఫెయిల్యూర్ అయింది అని జస్టిస్ అండ్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ రెండైతే ఫెయిల్ అయినాయి. అయితే ఎందుకు ఇది అయింది? మరి హైకోర్టు ఎందుకు ఈ మాట చెప్పిందంటే ఇక్కడ చూడండి, ఐ విట్నెస్లు ప్రాపర్గా లేవు. ఐ విట్నెస్లు ఎప్పుడంటే అప్పుడు తీసుకొచ్చి ఏదంటే చేసేసారు అనమాట. అందుకని ఇగో ఐ విట్నెస్ దగ్గర ఇది ఫెయిల్ అయినారు వీళ్ళు, ఎందుకంటే ఐ విట్నెస్ టెస్టిమనీ అయింది. తర్వాత రికవరీ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్, ఇప్పుడు ఎక్స్ప్లోజివ్స్ ఇంకా ఉన్నాయి కదా, అంటే ఇప్పుడు ఆర్డిఎక్స్లు అవి పెట్టారు కదా, ఈ ఆర్డిఎక్స్లు పెట్టిన వాటికి ప్రాపర్ ఎవిడెన్స్ లేవు. ఏదో ఒకటి చిన్న వస్తువు దొరకగానే ఇది ఆర్డిఎక్స్ పనిచేస్తా అని చెప్పి అట్లా తీసుకొచ్చారు. సో అది పని చేయలేదు. తర్వాత కన్ఫెషనల్ స్టేట్మెంట్స్. కన్ఫెషనల్ స్టేట్మెంట్ అంటే వాళ్ళు ఒప్పుకున్నట్టు, ఇప్పుడు ఈ మేము అపరాధం చేసిన ఒప్పుకున్నారు కదా, వీళ్ళందరినీ విపరీతం టార్చర్. ఇది చూడండి, బార్బరిక్ ఇన్హ్యూమన్ టార్చర్. ఇది ఎట్లా అంటే అసలు వాళ్ళు నిద్రపోనీయకుండా వాళ్ళు ఎట్లా పడితే అట్లా కొట్టి బెడ్లతో కొట్టి ఇవన్నీ చేసేట్లా ఇది ఇగో ఈ 3 పద్ధతుల ఐ విట్నెస్లు దొంగలు ఉన్నారు ఇక్కడ, అంటే దొంగ విట్నెస్ తీసుకొచ్చారు. ఇంకా రికవరీ ఎక్స్ప్లోజివ్స్ ఏమో చిన్న తీసుకొచ్చి పెద్ద భూతద్దం పెట్టి ఇట్లా ఇది పనికి రాలేదు. ఈ కన్ఫెషనల్ స్టేట్మెంట్ అంటే బాగా కొట్టి తీసుకొచ్చిన ఎవిడెన్స్ ఇది పనికి రాలేదు. ఈ 3 పనికి రాలేదు కాబట్టి హైకోర్టు ఇగో ఈ జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు ఇగో హైకోర్టు ఏం చెప్పిందో చూడండి ప్రజలారా. ఇట్స్ ఎ వెరీ నైస్ స్టేట్మెంట్. పనిషింగ్ ది యాక్చువల్ పర్పెట్రేటర్, అంటే ఇప్పుడు ఎవరైతే చేసిండో తప్పుని వాడిని పనిష్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. బట్ అట్ ద సేమ్ టైమ్ క్రియేటింగ్ ఎ ఫాల్స్ అపియరెన్స్ ఆఫ్ హ్యావింగ్ ఎ సాల్వ్డ్ కేస్ బై ప్రెజెంటింగ్ దట్ ది అక్యూజ్డ్ హావ్ బీన్ బ్రాట్ టు జస్టిస్ గివ్స్ ఎ మిస్లీడింగ్ సెన్స్ ఆఫ్ రెజల్యూషన్. అంటే దొంగను పట్టుకుంటే మంచిది, కానీ నిరపరాధిని పట్టుకుంటే ఇది మిస్లీడింగ్ అవుతుంది కదా, దీనివల్ల ఇంకా పబ్లిక్ లో ట్రస్ట్ పోతుంది కదా అని చెప్పి చాలా బాగా చెప్పింది. ఎవరు హైకోర్టులో చెప్పారు, ఎవరు అంటే ఈయన జస్టిస్ అనిల్ ఎస్ కిలోర్ గారు చెప్పిండ్రు, అలాంగ్ విత్ హిమ్ శ్యామ్ చందక్ గారు కూడా చెప్పినారు. దిస్ ద కేస్ మా స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర వర్సెస్ కమాల్ అహ్మద్ మొహమ్మద్ వకీల్ అన్సారీ అండ్ ఫ్యూ అదర్ పీపుల్. ఇందులో చాలా మంది ఉన్నారు, చూపిస్తానికి కొంచెం కిందికి పోయినాక ప్రజలారా. అయితే ఈ ఐ విట్నెస్ల దగ్గరకు వచ్చేస్తే ఒక ఐ విట్నెస్ ఒక 3 నెలల తర్వాత ఓని తీసుకొచ్చేస్తారు. వీళ్ళు ఎట్లా అంటే ఒక 3 నెలల తర్వాత విట్నెస్ పట్టుకొస్తారు. అంటే ఆయన ఎప్పుడో 3 నెలల కింద ఒక ఆటోలు దింపినంట ఆ వ్యక్తుల్ని, దింపిన వ్యక్తులు వీళ్ళే అని చెప్పి ఆటో డ్రైవర్ వచ్చిన ఎవిడెన్స్. 3 నెలల తర్వాత బాంబేలో ఆటో డ్రైవర్ ఎట్లా గుర్తుపడతారు, ఏం గుర్తుపడతారు, ఏమని గుర్తుంటది, ఎట్లా గుర్తుంటది, అది అన్లెస్ అంటే యూ హ్యావ్ లైక్ నిజంగా ఇంటెలిజెన్స్ ఉంటుంది తప్ప కుదరదు అనమాట. అట్లా వాళ్ళు మిగతా టెస్టులు సరే ఎంత గుర్తుందే అనుకుందాం, వీళ్ళకి ఇంత ఇంటెలిజెన్స్ లేదు అన్న టైప్ లో వీళ్ళకి ఎవిడెన్స్ సరిపోతలేవు అని చెప్పి, ఎందుకంటే వాళ్ళు ఒక 3-4 నెలల తర్వాత వచ్చి చెప్తా ఉంటారు. మరి అది చెప్పేది ముందే చెప్తారు కదా, 1 రోజు 2 రోజులలో లేకుంటే కనీసం 1 రోజులలో చెప్తా ఉంటారు. అంతేగాని 4-5 నెలల తర్వాత తీసుకొస్తా అంటే అది కోర్టు దాన్ని యాక్సెప్ట్ చేయలేదన్నమాట. వీళ్ళు ఎవిడెన్సెస్ ని ఎవరైతే చూస్తున్నారో అని ఇంకో వ్యక్తి ఉంటాడు, ఇంకో వ్యక్తి ఆయన ఏమి ఎవిడెన్స్ పట్టుకొచ్చినట్టే వాళ్ళ ఇంట్లో వీళ్ళు బాంబులు తయారు చేస్తా ఉన్నారు అని చెప్పారు. అది నిజమేనా అని మళ్ళీ క్రాస్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు అంటే నాకు ఒక ఫ్రెండ్ చెప్పిండని చెప్తారు. అంటే ఇక చూడండి ఎవిడెన్స్లు ఎట్లా ఫ్యాబ్రికేట్ చేసినారో ఇది సిల్లీగా ఉంది. ఇంకో వ్యక్తి ఉంటాడు ఐ విట్నెస్, చాలా కేసులలో ఆయనే ఉంటాడు. ఇప్పుడు మన సినిమాల్లో చూసినరా, ఇప్పుడు ఒక కేసులో వస్తే ఒక పోలీసు తీసుకొచ్చేసేసి వీడు ఎవిడెన్స్ ఇచ్చేస్తారు భయ అనే టైప్ లో ఉంటాడు. ఆ వ్యక్తి ఇంకా 4-10 కేసులలో వాళ్ళే ఉంటారు, ప్రతి కేసులలో వాళ్ళే ఉంటారు ఆ టైప్ లో. సో ఆయన ఎవిడెన్స్ ఏం పనికి రాలేదని చెప్పి కోర్టు అది కూడా కొట్టి. సో ఇంకా కొంచెం కిందికి వచ్చి చూపిస్తే కనుక ఇగో స్కెచ్ చేసే వాళ్ళు ఈ కొంతమంది ఇప్పుడు మనకు స్కెచ్లు వేస్తుంటారు కదా అక్కడ, అంటే ఇప్పుడు అంటే మన ఆర్ట్ గీస్తారు కదా, ఇగో ఈ విట్నెస్ కావచ్చు అనే టైప్ లో వాళ్ళ ఎవిడెన్స్ తీసుకోలేదు, ఇంకా మిగతా వాళ్ళవి తీసుకున్నారు. సో
ఎవరైతే స్కెచ్ వేస్తారో, ఎవరైతే బొమ్మలు గీస్తారో వాళ్ళే తీసుకోకుండా మిగతా వాళ్ళే తీసుకుంటే ఏం లాభం చెప్పండి. సో అది కూడా జరగలేదు. అదొకటే కాదు, ఇంకా కొంచెం ఇట్లా కిందికి వస్తా ఉంటే ప్రజలారా దర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ ఇన్సైడ్ దిస్. ఇది ఏమైనా అంటే ఇక్కడ కోర్సుడ్ కన్ఫెషన్స్ అంటే ఏం చేసినట్టే పాపం వీళ్ళకు ఇగో కాళ్ళు బాగా స్ట్రెచ్ చేస్తారు చూసిండ్రా, కాళ్ళు బాగా స్ట్రెచ్ చేసి ఎలక్ట్రిక్ షాకులు పెట్టి నిద్రపోనీయకుండా చేసి ఇవన్నీ ఇట్లా రకరకాల టార్చర్ చేసి ఇగో దీనికి ఎవిడెన్స్ కూడా ఉంది. ఎక్కడ అంటే కింగ్ ఎడ్వర్డ్ హాస్పిటల్ వాళ్ళు, బాబా హాస్పిటల్స్ వాళ్ళు వీళ్ళు కన్ఫర్మ్ చేసారు అవును వీళ్ళకి బాగా దెబ్బలు. తర్వాత ఈ ఇంకొకటి ఈ ప్రాసిక్యూషన్ ఈ కేసు ఉంటుంది చూసిండ్రా, ఈ ఆఫీసర్లు ఎవరెవరైతే చేసినారో అందరు డిఫరెంట్ ఆఫీసర్స్ డిఫరెంట్ టైమ్స్ అండ్ డిఫరెంట్ లో వీళ్ళందరూ కూడా సేమ్ మాటలు మాట్లాడతారు. అరే ఒక గ్రామటికల్ మిస్టేక్ ఉండదు, ఒక ఏమీ ఉండదు, మొత్తం సేమ్ డిటో టు డిటో అనమాట. సేమ్ డిటో టు డిటో అదే మాటలు మాట్లాడు. వీళ్ళు చెప్పిన క్వశ్చన్ అయితే వాళ్ళు చెప్పిన ఆన్సర్ అది. దాంతో అసలు ఆ ఎవిడెన్స్ పనికి రాకుండా పోయింది అనమాట. సో అందరు ఇదే కదా అంటే ఇంకా వర్డ్ టు వర్డ్ కూడా మారకుండా చేస్తే ఆ ఎవిడెన్స్ అట్లా పనికి రాలేదు. అంటే చాలా ఫ్యాబ్రికేటెడ్ ఎవిడెన్స్ ఎక్కువ కనిపిస్తా ఉన్నాయి ఇక్కడ. దీనికి అసలు చాలా పని చేసుకున్నారు వీళ్ళు కూడా. కొంచెం కిందకి వచ్చేద్దాము. అయితే ఇక్కడ మహారాష్ట్ర గవర్నమెంట్ ఏం చేసిందంటే అప్పుడు ఇగో చూడండి ఇక్కడ మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ ఇది 1999 లో ఇది ఒకటి పెట్టిన అనమాట. అయితే దీనికి ఏంటంటే ఇగో దీన్ని ప్రాపర్ గా డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ జనరల్ ఈ క్యాడర్ వాళ్ళు దీనికి హెడ్ ఉండాలన్నమాట. దాన్ని ఆ పని చేయలేదు కనుక ఇది పని చేయదని చెప్పి ఆ ఎవిడెన్స్ కూడా కొన్ని తీసుకోకుండా జరిగింది. డిస్ట్రక్షన్ ఆఫ్ ఎవిడెన్సెస్. ఇక అన్నిటికంటే హైలైట్ కామెడీ ఏంటంటే ఇక్కడ చూడండి ప్రజలారా, ఇప్పుడు మనం ఎక్కడున్నాం అనేది మన ఫోన్ తోటి ట్రాక్ చేస్తాం. తెలిసినా కదా మనందరం కూడా చాలా మంది కూడా ఎక్కడ ఉన్నా అనేది మన ఫోన్స్ తో ట్రాక్ అయ్యేటప్పుడు ఇప్పుడు కాల్ డేటా హిస్టరీ ఉంటది కదా అదంతా ఇరేజ్ అయిపోతుంది. ఎక్కడి నుంచి ఇరేజ్ అవుతుంది ఎట్లా ఇరేజ్ అవుతుంది అనేది ఇక మనకు తెలియదు. ఆ కాల్ డేటా ఇరేజ్ అవుతుంది. ఇరేజ్ అయితే ఎట్లా దొరుకుతారు ఇక మనిషి అంటే ఏదో ఆయన ఉన్నాడు అంటే ఆయన ఎట్లా ఉన్నాడు అనేది ఎట్లా ప్రూవ్ చేస్తున్నావు అక్కడ వాళ్ళు ఏది ప్రూవ్ చేయలేకపోయింది. వీళ్ళకు ఫోన్ కాల్స్ మాట్లాడడం అనేది ఏమీ ప్రూవ్ చేయలేకపోయింది ప్రాసిక్యూషన్. అది కూడా ప్రాబ్లం వచ్చింది. తర్వాత వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళతో మాట్లాడారు, వీళ్ళు ఇంకా పాకిస్తాన్ వాళ్ళతో కలిసి తిరిగినారు, చేసిన దానికి ఆ ఎవిడెన్స్ కూడా లేదు. సో దాంతో ఏమైందంటే అసలు వీళ్ళు ఏమి ఇన్వాల్వ్ అయినట్టే ఏమీ లేదు అక్కడ. ఏమీ లేదు కాబట్టి చాలా క్లియర్ గా బయటకు వచ్చారు. అందరు బయటకు వచ్చారు. ఇక్కడే కాదు ఇంకా కొంచెం కిందకి వచ్చి చూపిస్తాను. అయితే ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే దీన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసింది. ఏది మహారాష్ట్ర గవర్నమెంట్ సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తే ఇక మీకు ఆన్సర్ నేను చెప్పిందే కదా, ఎప్పుడైనా సరే ఒక అక్విటల్ చేసిన వాళ్లకు అంటే ఇప్పుడు నిరపరాధి అని చెప్పినప్పుడు మళ్ళా దానిపైన స్టే అయ్యడం అనేది రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్ అని చెప్పి మాత్రం బిఆర్ గవాయ్ గారు చెప్పారు. ఎవరు బిఆర్ గవాయ్ గారు అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఆయన చెప్పి దానికి తగ్గట్టుగానే ఏం చేసిండ్రు మీరు చూసిండ్రు కదా అందరు కూడా. ఒకటేమో కేసు జడ్జిమెంట్ ఏమో స్టే వచ్చేసి, కానీ ఇదేంది అక్యూజ్డ్ అంటే ఇప్పుడు వీళ్ళందరు ఉన్నారు కదా వీళ్ళందరినీ విక్టిమ్స్ చంపేసిన వాళ్ళను మనం అక్యూజ్డ్ అంటాం కదా, వీళ్ళు అంటే నిందితులు అంటారు కదా, ఈ నిందితులు మాత్రం వీళ్ళు దే ఆర్ ఫ్రీ టు గో అని చెప్పి తర్వాత ఇంకొకటి ఇగో ఇక్కడ చూపిస్తాను చూడండి ప్రజలారా. ఇగో ఇదంతా జడ్జిమెంట్. ఈ జడ్జిమెంట్ లో చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇగో కన్ఫెషనల్ స్టేట్మెంట్స్ ఆర్ నాట్ found to be truthful and complete on various grounds including some portions of same people found టు సిమిలర్ కాపీడ్. అంటే అందరు చెప్పిన మాటలు సేమ్ మాటలు అన్ని అట్లనే ఉన్నాయి అనమాట. ఇదంతా చాలా ఆల్రెడీ నేను మీకు చెప్పినాను కాబట్టి మళ్ళీ అందులో డెప్త్కి వెళ్ళట్లేదు. ఇంకా కొన్ని చూపిస్తాను. ఇందులో కొన్ని అసలు చూపిస్తాను చూడండి ప్రజలారా. ఈయన ఒక స్కూల్ టీచర్ బేసికల్లీ. ఈయన పేరు వాహిద్ షేక్. ఈయన బేసికల్లీ హీజ్ ఏ హిందూ, కానీ ఈజ్ ఉత్తరప్రదేశ్ లో హిందూ. ఈయన ఏంటంటే ఒక ముస్లిం లేడీ పెంచుకున్నది కాబట్టి ఆయన ఇస్లాంకు కన్వర్ట్ అయిపోయింది అనమాట. చిన్నప్పటి నుంచి ఆయన కన్వర్ట్ అయిపోయిన తర్వాత ఈయన ఒక ఉర్దూ మీడియం పుస్తకాలు చదువుకొని ఉర్దూ మీడియం టీచ్ చేయడం అవన్నీ చేసిన అనమాట. ఈయన తీసుకుపోయి జైలు వేస్తే పాపం ఈయన ఏం చెప్పిందంటే నేను ఇన్వాల్వ్ కాలేదు 3 రోజులు నాకు దీనికి సంబంధం లేదని చెప్పినాడు. అయినా కూడా 2006 నుంచి 2015 వరకు ఆయన జైల్లో ఉన్నాడు. జైల్లో ఉన్న క్రమంలో ఆయన కష్టపడి ఎంఏ ఇంగ్లీష్ చేసి తర్వాత ఎల్ఎల్బి చేసి తర్వాత ఎల్ఎల్ఎం కూడా చేసి ఆయన అసలు దీనిపైన చాలా కేసులు వాదించుకుంటా వచ్చాడు. ఆయన లాయర్ లాగా కూడా ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. ఆయన జైల్లో ఉన్న క్రమంలో ఇక అసలు చాలా ఫ్యామిలీగా తెలిసిందే కదా, అందరికి అర్థమయ్యేదే కదా, ఫ్యామిలీ చాలా ఒడిదొడుకులకి గురైంది. దాంతో పాటు ఇక ఈయన ఏం చేసినంటే ఇంకొంచెం కూడా ముందుకెళ్ళి చూపుతాం ప్రజలారా. ఈయన ఒక మాట చెప్పాడు, ఏసీపీ వినోద్ భట్ కనుక ఇక్కడ మీరు చూస్తే ఈయన అసలు ఈజ్ ఎ గుడ్ పోలీస్ ఆఫీసర్. అయితే ఈయన ఏం చెప్పినంటే వాహిద్ షేక్ వినోద్ ఐపీఎస్ చాలా మంచి వ్యక్తి, ఆయన మా అందరి మీద ఫ్యాబ్రికేట్ కేసెస్ ఉన్నాయని చెప్పి ఆయన చెప్పిండు. కానీ దాన్ని ఆయన హైయర్ ఆఫీసర్స్ కి తీసుకెళ్ళలేకపోయాడు. ఎందుకంటే బాగా ఇంటెన్స్ ప్రెషర్ వచ్చింది ఆఫీసర్స్ నుంచి. ఆయన బేసికలీ సూసైడ్ చేసుకున్నాడు. ఈ కేసు అవుతున్న క్రమంలో ఆయన సూసైడ్ చేసుకున్నాడు. కానీ సూసైడ్ అని కనుక చూపిస్తే అది ఎట్లో అవుతుంది అని చెప్పి ఆయన వీళ్ళందరూ ఏం చేసిండ్రు అని చెప్పిండంటే ఈయన చెప్పిన మాటలు నా మాటలు కాదు ఇవి. ఆయన ఏం చెప్పినంటే
అది అసలు సూసైడ్ కాదు, అది యాక్సిడెంట్ లాగా కేసు అట్లా డిక్లేర్ చేసిండ్రు అనే టైప్ లో ఉంది. సో అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే పోలీసు వాళ్ళు అందరు చెడ్డోళ్ళే ఉంటారు, అంతంత బెల్ట్లతో కొట్టి ఇంకా నిద్రపోయకుండా చేసి ఇవన్నీ చేసిన వాళ్ళు అందరూ ఆ టైప్ లో ఉంటారు. ఇగో వినోద్ భట్ లాంటి మంచి ఆఫీసర్స్ కూడా చాలా మంది ఉంటారు, ఉండరని ఏం లేదు, అందరూ మనుషులే కదా మనం అంతా కూడా. సో మంచి వాళ్ళు కూడా ఉంటారు. కానీ కొన్ని ప్రయత్నాలు ఏమైతే ఉంటాయంటే ప్రభుత్వం తలుచుకుంటే ఏదో కొరడా దెబ్బలు తక్కువ అన్న టైప్ లో వీళ్ళకు అట్లా అయిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ చూద్దాం. ఇక్కడ ఈయన పాపం ఒక పుస్తకం కూడా రాసిండు, బేగునా ఖైదీ అంటే ఇన్నసెంట్ ప్రెజనర్ అని చెప్పి ఆయన ఒక పుస్తకం రాసిండు. ఇక్కడ మీరు చూస్తున్న ప్రజలరా అబౌట్ దిస్ బుక్. ఆయన ప్రతిసారి నమ్మకం ఉండే, ఎందుకంటే నేను ఏ తప్పు చేయలేదు, ఏదో ఒక రోజు నేను బయటకు వస్తా అని ఆయనకు పూర్తి నమ్మకం ఉండే. ఇంకా దీంట్లో అన్నిటికంటే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రజల ఆర్టీఐ ఈజ్ ఎ వెరీ బ్యూటిఫుల్ వెపన్ ఫర్ ప్రజలకు. ఆర్టీఐ అనేది ఒక మంచి వెపన్. అంటే మంచి వెపన్ అని ఎట్లా చెప్తా ఉన్నాను అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది ప్రభుత్వం దగ్గర నుంచి ప్రజలు తీసుకునే ఒక ఇన్ఫర్మేషన్. అది ప్రజలు ఏ క్వశ్చన్ అన్నా గవర్నమెంట్ వెబ్సైట్ లో ఉండేటి నార్మల్ గా దొరికేటి తీసుకోవచ్చు. అయితే కాల్ డేటా, ఈ హిస్టరీ కానీ ఇంకా అక్కడ మిగతా అన్ని ఇన్వెస్టిగేషన్స్ రిపోర్ట్స్ కానీ చాలా మటుకు తీసుకోవచ్చు. అయితే వీళ్ళకి ఏమైందంటే ఇప్పుడు సిద్దికి అనే ఒక అతను ఉంటాడు, ఇప్పుడు షేక్ ఉన్నాడు కదా, వీళ్ళిద్దరు చాలా ఆర్టీఐలు ఫైల్ చేసినారు. రోజు ఒక 20-25 ఆర్టీఐలు ఫైల్ చేసిన వీళ్ళు. ఎన్నో సార్లు వీళ్ళకు డినై అయింది, ఫస్ట్ అప్పీల్ అయింది, సెకండ్ అప్పీల్ అయింది, ఇంకా రకరకాలుగా అయిపోయినాయి అనమాట. వాటన్నిటికి అయినాక కూడా ఆన్లైన్ లో కూడా అప్లై చేసి చాలా రకాలుగా కష్టపడి వీళ్ళు కొంత ఎవిడెన్సెస్ తీసుకొని వచ్చిండ్రు వాళ్ళు టు ప్రూవ్ దట్ దే ఆర్ ఇన్నసెంట్. అట్లా అవన్నీ చేసుకొని వచ్చిన తర్వాత ఇంకొకసారి చూపిస్తాను చూడండి. ఇంత అయిపోయింది, వీళ్ళంతా చేసుకొని వచ్చి సరే ఇవాళ బయటపడినాక ఇక ఒక మహానుభావుడు ఉంటాడు, ఇంకా అసదుద్దీన్ ఓవైసీ గారు. అసదుద్దీన్ ఓవైసీ ఏమంటారంటే ఈయన ఇక తెలుసు కదా, ఇంకా ముస్లిం మతం అంటే ఈయన ఒక్కడనే ఇక మొత్తం నెత్తి మీద ఎక్కువ తిరిగినట్టు మాట్లాడతాడు ఈయన. వీళ్ళంతా ఇన్నోసెంట్లు, అసలు ఎన్ని ఏళ్ళకెళ్ళి జైల్లో ఉన్నాడు, 17 ఏళ్ళకెళ్ళి జైల్లో ఉన్నారు అని చెప్పి మంచిగా రాసుకుంటూ వచ్చింది. ఇది దాకా ఇది ఒక్కటి కరెక్టే. మనం ఎవరైనా కూడా 17 ఏళ్ళు ప్రీమియర్ టైం ఇన్ అవర్ లైఫ్ కనుక జైల్లో గడిపితే అది ఎవరికైనా అన్యాయమే, అది తప్పి. ఎందుకంటే తప్పు చేయని వాళ్ళు అన్నేళ్ళు జైల్లో ఉండడం అనేది అసలు మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఓ రేపిస్ట్ గారు వాళ్ళు వీళ్ళు బయటకు వచ్చి తిరుగుతా ఉన్నారు, ఓకే, కానీ వీళ్ళకు ఇన్నసెంట్ పీపుల్ అన్నప్పుడు అట్లాంటివి చేయరాదు కదా. సో మనము దాన్ని ఎవరైనా యాక్సెప్ట్ చేయాలి. కానీ ఈయన కిందికి వచ్చినాక ఇంకో పని చేస్తాడు చూడండి ప్రజలారా. లుక్ అట్ దిస్ జెంటిల్మెన్ వాట్ హి సేస్, రైట్? ప్లీజ్ రిమెంబర్ విచ్ పార్టీస్ వర్ రూలింగ్ మహారాష్ట్ర ఇన్ 2006. అంటే ఇది ఎక్కడ అంటే అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. దే ఆర్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ డిస్రిగార్డింగ్ కంప్లైంట్స్ ఫర్ టార్చర్. అంటే ఈ టార్చర్ కంప్లైంట్ ఇచ్చినాం, ఇవన్నీ చేసినాం అని చెప్పి ఈయన రాసి. ఓకే, అఫ్ కోర్స్ 6 PM to 9 PM సో కాల్డ్ నేషనలిస్ట్ వీళ్ళంతా రోజు ఈ టీవీ ముంగర వచ్చి మాట్లాడుతున్నారు గిల్ట్ ఆఫ్ ది అక్యూజ్డ్. అంటే ఇప్పుడు వీళ్ళందరినీ గిల్టీ అనేది ప్రూవ్ చేసిన వాళ్ళే న్యూస్ పేపర్లో గట్టినే చేసిన అంట. సరే, ఇదంతా కరెక్ట్. అయితే మరి నాకు ఒక క్వశ్చన్ ఉంది కదా, ఓవైసీ గారు, మీరు 2004 నుంచి 2014 మధ్యలో కాంగ్రెస్ పార్టీకి బాగా దగ్గర వ్యక్తులలో మీరు ఒకరు. ఎన్నోసార్లు సోనియా గాంధీ గారిని కలిసినట్టు నాకు కనిపించింది. అక్కడిక్కడ నేను ఫోటోలు మీ అవన్నీ చూస్తా ఉన్నా కదా, చూసినప్పుడు మీకు అపాయింట్మెంట్లు దొరికేటి, మీకు అవన్నీ దొరికేటి. మరి అప్పుడే బయటకు వచ్చేసి మీకు సంబంధం లేదని చెప్పడం ఎందుకో చెప్పలేదు అప్పుడు. తర్వాత అదొకటే కాదు, ఇప్పుడు కూడా మీరు కాంగ్రెస్ పార్టీ తోటి మరి ఉన్నారు కదా మీరు అక్కడ, అంటే లైక్ ఇప్పుడు కూడా మీరు కొంత రేవంత్ రెడ్డి గారికి దగ్గరనే ఉన్నారు కదా. సో అంటే మీరు మీ అవసరానికి తగ్గట్టుగా మాట్లాడుకొని ప్రజల్ని రెచ్చగొట్టే పనులు చేయొద్దు దయచేసి. మీకు కరెక్ట్ అనిపించలేదు కదా, నేను కూడా ఐ ఆల్సో అగ్రీ విత్ దట్. కానీ మీకు న్యాయం చేయాలనిపించింది కదా. అయితే నేను ఒక క్వశ్చన్ అడుగుతా మిమ్మల్ని ఓవైసీ గారు, దేశమంతా ఒక పాదయాత్ర చేయండి, ఒక ర్యాలీ చేయండి, కనీసం ఒక ప్లేస్ లోనే చేయండి, ఢిల్లీలో, హైదరాబాద్ ఎన్నో కాడ ఇది చేయండి. ఇది అన్యాయం జరుగుతుంది, ఇట్లాంటివి జరుగుతున్నాయి. ఇంట్లో ఇప్పుడు ముస్లింసే ఎదుర్కొన్నారు. కానీ ఇంకొకటి కూడా చెప్తా చూడండి ప్రజలారా, డౌన్ టౌన్ కమ్యూనిటీ చాలా మంది కూడా జైళ్ళల్లో ఉంటారు చాలా మటుకు. ఎందుకంటే వాళ్ళకు కొంత డబ్బులు లేక, కొంత నాలెడ్జ్ లేక, వాళ్ళకి తగ్గట్టుగా లాయర్లు లేక, ఇట్లా చాలా విషయాల్లో చాలా మంది డౌన్ టౌన్ కమ్యూనిటీస్ ఉన్నాయి. మరి వాళ్ళందరి కోసం న్యాయ ప్రక్రియ ఏదో ముందర పెట్టొచ్చు కదా. ఈయన పెద్ద లాయరే కదా, ఈయన యాజ్ ఇట్ ఈస్ లండన్ చదువుకున్నాడు, వాళ్ళు అక్కడిక్కడ కూడా కాదు, ఈజ్ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్. మరి అట్లాంటప్పుడు ఈయన ఎందుకు చేయడం మరి ఆయనే చెప్పాలి. సో ఇది ఒకటే కాదు ప్రజలారా, ఇంకో కొంచెం కూడా రాసుకొని తీసుకొచ్చిన చూడండి. ఇది జడ్జిమెంట్ అనమాట. ఈ జడ్జిమెంట్ కాపీస్ ఇవన్నీ ఇంకా ఉన్నాయి ఇందులో. సో మీరు అందరు కూడా వెబ్సైట్ లోనే చూసుకోవచ్చు ఇదంతా కూడా. తర్వాత ఈ వర్డిక్ట్ లో కొన్ని వచ్చినాయి ఏంటి అంటే, ఈ వర్డిక్ట్ లో కొన్ని సినాప్సిస్ లాగా తీసుకొని వచ్చిండ్రు. సినాప్సిస్ లాగా తీసుకొని వచ్చిన నేను కొంచెం రాసుకొని వచ్చిన ఇక్కడ. ఇగో ప్రాసిక్యూషన్ విట్నెస్ కనుక మీరు చూస్తే విట్నెస్ నంబర్ 63. ఓకే, ఈ విట్నెస్ నంబర్ 63 వీళ్ళు ఏం చేసినంటే, ఆఫ్టర్ 116 days ఆఫ్ సైటింగ్, అంటే 116 రోజుల తర్వాత వీళ్ళు ఒక గుర్తుపడడానికి వచ్చింది. అది వీలు కాదు అనే టైప్ లో చెప్పించారు. ఇంకో విట్నెస్ ప్రాసిక్యూషన్ విట్నెస్ 77, ఇంకో వీళ్ళు కూడా ఇంతే అనమాట, చాలా రోజుల తర్వాత చేసి. తర్వాత ఇంకో టిప్స్ అంటే ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ ఉంటుంది కదా, ఇది కండక్టెడ్ బై
SEO స్పెషల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. ఓకే, వీళ్ళు ఉంటారు కదా, దీనికి అథారిటీ లేదు అని చెప్పి ఇంకోటి. తర్వాత ఇట్లే కనుక చూస్తే ఇగో ఇదొక కేటగిరీ. ఇంకో కేటగిరీ విట్నెస్లు, ఇగో విట్నెస్ నెంబర్ 57, 60, 62, 74. వీళ్ళందరూ ఏం చేసినట్టు ఇగో ఆల్రెడీ నేను మీకు చెప్పినట్టు వీళ్ళు బాంబులు ఇక్కడిక్కడ పెట్టినని చెప్పి చెప్పిండ్రు. ఎవరిని? అక్యూజ్ నెంబర్ 1, 13 and 3 వీళ్ళకి అనమాట. అంటే అపరాధం చేసిన వాళ్ళు వీళ్ళు అనమాట. కానీ వీళ్ళందరూ స్టేట్మెంట్లు కూడా 100 రోజుల తర్వాత ఇచ్చిండ్రు కనుక ఇది కూడా వ్యాలిడ్ లేదు అని చెప్పి చెప్పారు. ఇట్లా కేటగిరీస్ ఆఫ్ పీపుల్ అనమాట. ఈ థర్డ్ కేటగిరీ ఆఫ్ సెక్షన్. వీళ్ళేమో ఇక అంటే వీళ్ళు కూడా ఒక 100 రోజుల తర్వాత 100 రోజులు సైలెంట్ ఉండి ఆ తర్వాత ఇచ్చారు. ఇది కూడా పనికిరాదు అనే టైప్ లో సుప్రీంకోర్టు చెప్పింది. ఇంకా ఇంట్లో ఇంకోన్నారు కదా, గట్కోపూర్ బ్లాస్ట్ కేసు. ఈ క్యాండిడేట్, ఈ విట్నెస్లు చూసిన వాళ్ళు చూసిందా, ఈ విట్నెస్లు ఈ కేసులలో కూడా ఉంటారు కనుక నాట్ వర్త్ రిలయింగ్ ఆన్ దెమ్ అని చెప్పి హైకోర్టు చెప్పింది అనమాట. అట్లాగే ఇక స్కెచెస్ ఉన్న వాళ్ళను చేయలేదు. సో అంటే ప్రజలారా, నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే చాలా ఎవిడెన్స్లు, ఓకే, చాలా ఎవిడెన్స్లు కూడా అసలు ఫ్యాబ్రికేట్ చేసినవి ఉన్నాయి. అక్కడ ఇన్నసెంట్ గా ఎవరు పడ్డా కూడా జస్టిస్ డిలేడ్ ఈజ్ ఇంజస్టిస్ అని చెప్తుంటారు కదా, ఇక్కడ డిలేడ్ కాదు, అసలు మొత్తం ఇంజస్టిసే మిగిలిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈవెన్ టుడే అసలు ఆ జడ్జిమెంట్ అట్లా మిగిలిపోయింది. వీళ్ళందరూ బయటకు వచ్చేసారు, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. కానీ మనం ప్రజలం కూడా ఉన్నాం కదా, మరి మనకేం న్యాయం జరిగినట్టు? ఇప్పుడు ఎంతో మంది ప్రాణాలు పోయినాయి, అక్కడ ఎంతో మంది బాగా అసలు గాయపడ్డ వాళ్ళు ఉన్నారు, కాళ్ళు ఇరిగినాయి, ఏళ్ళు ఇరిగినాయి, నడుము ఇరిగింది, ఎన్నో దెబ్బలు తాగినాయి అన్న, చనిపోయిన వాళ్ళు చనిపోయినే ఉన్నారు. మరి వీళ్ళందరికీ దేశానికి ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ అట్ ద సేమ్ టైం జ్యుడిషియరీ వాళ్ళు సమాధానం ఏం చెప్తారో మరి చెప్పాలి. ఎందుకంటే దిస్ ఈజ్ లైక్ హ్యూజ్ ఇన్సిడెంట్ అండ్ నో బడీ ఈస్ కాట్. ఇది ఎంత అన్యాయం చెప్పండి. ఇది మనం చూసినాం కదా ఆపరేషన్ సింధూర్ ఎందుకు జరిగిందో కూడా, అక్కడ దాంట్లో కూడా ఒక అపరాధిని దొరకబట్టుకోకుండా మనం మిగతా అన్ని కూడా చేస్తా ఉన్నాం. ఓకే, ఇలా దొంగ ఎవడు అనేది మాత్రం మనం ఇప్పటిదాకా వాడిని పట్టుకోలేకపోయినాం. అంటే మన ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీలు కొంత బలంగా పనిచేయాలి. అప్పుడైతే కానీ దేశంలో న్యాయ వ్యవస్థకి కొంత ఏమైనా దగ్గరకు పోతాం మనం. ఎందుకంటే ఈ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సరిగ్గా పనిచేయక, న్యాయ వ్యవస్థ పనిచేయకుండా ఉంటే ఇవాళ ఏం జరిగిందో, ఈ 19 సంవత్సరాలు వీళ్ళు జైళ్ళల్లో ఉండి ఒక్కరోజు కూడా బయటకు రాకుండా చూస్తున్నా అట్లనే జరుగుతూ ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.